కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయం 40వ వచనములో, యవని సన్నిధిలో నేను జీవించుచున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయును గనక తండ్రి ఇంటి నుండి నా కుమారునికి తీసుకుని వచ్చారు. చాలా చిన్న ప్రార్థన. తండ్రి, మీ పాదములు పొందనాలయ్యా. వాక్యం మీది నాయన. మీరు నమ్మదగిన దేవుడి, గొప్ప దేవుడు. నేను నిష్ప్రయోజకుడైన దాసుని, నా వల్ల ఎవ్వరికి మేలు కలగదు. మీరే మా అందరితో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మీ రాజ్యంకై సిద్ధపరచున్నాను, బలపరచున్నాను. యేసు నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాం కనిపిస్తూ ఉన్నాడు. అబ్రహాము 318 పనివారైన వారిలో పెద్ద దాసుడైన ఎలియాజరుతో ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. నేను యవన సన్నిధిని జీవించుచున్నాను, ఆ దేవుడే నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు అనే విషయాలని, తన కుటుంబ విషయాలని, తన కుమారునికి వివాహం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ విషయాలు తెలియపరిచాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం సఫలం చేయబడాలంటే, మనం ఫలించాలి అంటే, మన ప్రయాణమే కానీ, మన పనే కానీ, మన అనుభవాలే కానీ, శారీరక జీవితమే కానీ, ఆధ్యాత్మిక జీవితమే కానీ సఫలీకృతం చేయబడాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో బైబిల్ చెప్తున్న రీతిగా ఆయన సన్నిధిలో జీవించే వ్యక్తులుగా మొదటగా మనం నేర్చుకోవాలి. అబ్రహాము సాక్ష్యం ఇస్తున్నాడు తన పనివాడికి, నేను యవన సన్నిధిలో జీవించుతున్నాను అనే మాట చెప్తున్నాడు. జీవించేయలేదు అని చెప్పలేదు, జీవించేసానపై 2 సంవత్సరాలు చెప్పలేదు. సుమారుగా చాలా వయసు పడింది ఆయన మీద, 100 సంవత్సరాల దగ్గర వస్తున్నాయి. అలాంటి సమయంలో ఏమంటాడంటే, నేను యవన సన్నిధిలో జీవించుచున్నాను అని చెప్తున్నాడు. తను పిలిచిన నాటి నుండి ఆయన చెప్తున్న సాక్ష్యం, దేవుని సన్నిధిలోనే జీవించుచున్నాను అనే సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈనాడు చాలా మంది సన్నిధికి దూరం అయ్యేవాళ్ళు ఉన్నారు, సన్నిధిని పోగొట్టుకునేవాళ్ళు ఉన్నారు. సాగులు చెప్పో, మాటలు చెప్పో, అదని ఇదని. అబ్రహాము ఒక అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడి ద్వారా పిలువబడిన తర్వాత దేవుని సన్నిధిలోనే బ్రతకడానికి నిశ్చయించుకున్నాడు. ఎక్కడ వెందిరగలేదు, జీవిస్తూనే ఉన్నాడు. తనతో పాటు తన సహోదరుని కుమారుడు లోతు సన్నిధిలో బ్రతకలేకపోయాడు. సరిగా దూరం అయిపోయిన పరిస్థితులు, గలిబిలైపోయిన పరిస్థితులు, నెమ్మదులు కోల్పోయిన పరిస్థితులు, ఎన్నో ఆటంకాల మధ్య చిక్కుపడ్డాడు. అంటే కుటుంబ జీవితంలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ శోధనలు, ఆటంకాలు లేవని చెప్పలేదు. సన్నిధిలో మనం జీవించడానికి సిద్ధపడినప్పుడు వాటిని విడిపించి సఫలీకృతం చేయవాడు యేసుక్రీస్తు ప్రభువే అనే సత్యాన్ని వాక్యం మనం గుర్తు చేస్తా ఉంది. ప్రియమైన సహోదరుడా, వాక్యం మనం గమనించాలి. యవని సన్నిధిలో నేను జీవించున్నాను అంటున్నాడు. అనుకున్న ఎవరి విషయాలు వారి దగ్గరగా, సన్నిధి అంటే దగ్గరగా జీవించడం. ఎవరి విషయాలు వారి దగ్గరగా జీవించేవారు ఉన్నారు, కానీ దేవునికి దగ్గరగా, సన్నిధికి దగ్గరగా జీవించేవారు చాలా ప్రాముఖ్యమైనది. సన్నిధిలో ఏముంది? సన్నిధికి ఎందుకు దగ్గరగా జీవించాలి? సన్నిధిలో వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, విశ్వాసం మన జీవితం ఉంటుంది,
ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నేర్చుకోవాలో, మార్చుకోవాలో, ప్రవర్తించాలనే విషయాలు దేవుని సన్నిధిలో ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మన జీవితాలు సన్నిధిలో జీవించడానికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ, ఈనాడు చాలామంది సాతానుడు సన్నిధిలో ఉండకుండా బంధిస్తున్నాడు, సన్నిధికి రాకుండా బంధిస్తున్నాడు. పౌలు వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నప్పుడంట ఆటంకం కలిగిందంట. అపోస్తలుల కార్యం చెప్పబడుతుంది, పూతోను అనే దెయ్యం ద్వారా ఆటంకం కలిగి ఉందని బైబిల్ గ్రంథంలో చెప్పబడతారు. ఎందుకంటే అభ్యంతరాలు వస్తాయి సన్నిధి విషయంలో. ఏదో ఒక ఆటంకం, పని ఒత్తిడి పెరుగుతాయి. ఎప్పుడు రాని బంధువులు అప్పుడే వస్తారు, ఎప్పుడు రాని ఆటంకాలు ఆ రోజునే వస్తాయి. ఎందువల్ల? సన్నిధిలో నీకు బలపడకుండా, సన్నిధిలో నువ్వు ఎదగకుండా, సన్నిధిలో నువ్వు జీవించుకోకుండా, సన్నిధి సంబంధమైన వాతావరణం మనకు దూరం చేసి అపవాది తన పురుగులు వెతడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఈ దుర్దినాల్లో, ఈ చెడ్డ దినాలు, ఈ భయంకరమైన దినాల్లో మనం ఎక్కడా కూడా సన్నిధిలోకి దూరం కాకుండా సన్నిధిలోనే మనం జీవించడానికి ప్రభు సహాయతనే తప్పనిసరిగా మనం కోరవలసిన వారం, వేడవలసిన వారిని దేవుని యొక్క వాక్యం మనందరికీ జ్ఞాపకం చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సన్నిధిలో మన జీవితాలు ఎప్పుడైతే ఉంటాయో, సన్నిధిలో ఎప్పుడైతే జీవిస్తామో తప్పక మన జీవితాల్లో ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆలస్యమైన, ఆటంకమైన, అభ్యంతరమైన, ఒక విధంగా మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహాం గారి గురించే. సన్నిధిలో జీవిస్తున్నాడు అబ్రహాం. దేవుడు ఒక మాట చెప్పాడు ఆయనకి, చేస్తానని. కానీ 20 సంవత్సరాలు అయినా అయినా చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? సన్నిధిలో ఉండాలా, ఇడిచిపెట్టేయాలి ఆ సన్నిధిని? ఆయన సన్నిధిలోనే ఉండాలి, సన్నిధికి దూరం అవ్వాలా? పరీక్షల్లో ఉన్నాడు ఆయన, పరీక్ష రాస్తున్నాడు, నిరీక్షణలో కొనసాగుతున్నాడు, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాడు. ఇంకా ఇంకా ఆయన యొక్క సన్నిధిలో దీనుడిగా ఉన్నాడు. మరింత స్నేహాన్ని దేవునితో పెంచాడు. విశ్వాస జీవితంలో ఎక్కడ వెనకంచి వేయలేదు, తగ్గలేదు. విశ్వాసం తండ్రిగా పిలువబడే అంత స్టేజ్లోకి ఎదిగాడు. నా స్నేహితుడి వ్యక్తి అని చెప్పబడే స్థాయిలో తన యొక్క జీవితం, ఆత్మీయ జీవితం తారాస్థాయికి ఎదిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితుల్లో ప్రతికూలంగా ఉన్నాయని, పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని, పరిస్థితులు తనకు అంతా విరోధంగానే కనిపిస్తుంది అని చెప్పి ఎక్కడ సన్నిధిలో ఉండి దూరంగా వెళ్ళాలి. దేవుడు అబ్రహాంతో మాట చెప్పాడు, నా సన్నిధిలో నిందారహితుడిగా ఉంటానికి ఇష్టపడని చెప్పాడు. అవును కదా? ఎలా ఉండాలని సన్నిధిలో ఉండేవాళ్ళు చాలామంది రకరకాల వాతావరణాలు, స్వభావాలు కలిగి ఉండొచ్చు. సన్నిధిలో జీవించే ప్రతి వారికి వాక్యం చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే నిందారహితులుగా జీవించాలి. కానీ సన్నిధిలోకి వస్తాం కానీ కొంతమంది జీవిత అనుభవం మార్పు ఉండదు. కొంతమంది జీవితంలో ప్రియమైన ఆత్మీయత కనిపించదు. కొంతమంది జీవిత అనుభవాల్లో దేవునికి విరోధ పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సన్నిధి విషయంలో చాలామంది సాక్ష్యం లేని వారిగా ప్రియమైన దేవుని బిడ్డలారా కనిపిస్తూ ఉంటారు. గమనించినట్లయితే చూడండి, 17వ అధ్యాయం ఒక మాట మాకు అర్థం కావడానికి. ఆదికాండంలోనే 17వ అధ్యాయం 3వ వచనం చదువు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. సాక్షిమైన దేవుడు అబ్రహాము సాక్ష్యం ఇస్తున్నాడు తన పనివాడని ఎలియాజరుకి, నేను యవన సంధిలో జీవించున్నాను. ఆ దేవుడు ఎంతవరకు మనం సఫలపరుస్తూ వచ్చాడు. ఎలియాజరు, నువ్వు వెనక తగ్గాల్సిన పరిస్థితి అవసరం లేదు. సన్నిధిలో జీవించున్న నేను ఒక మాట చెప్తున్నాను నీతో, తప్పనిసరి దేవుడే ఫలింపజేస్తాడు. అభ్యంతరాలు వస్తే రావచ్చు, ఆటంకాలు కూడా ఉంటే ఉండొచ్చు, కానీ దేవుడు సఫలపరిచేవాడు. ఎందుకంటే మనం సన్నిధి కొరకు జీవిస్తున్నాం, ఆయన సంధిలో బ్రతుకుతున్నాం, ఆయన కొరకు జీవిస్తున్నాం. నిందారహితులుగా బ్రతుకుతున్నాం, ఆయన సంధిలో యథార్థవంతులుగా బ్రతుకుతున్నాం, న్యాయవంతులుగా బ్రతుకుతున్నాం. ఆయన చిత్తం వరకు రాగులాడుచున్నాం, ఆయన వాక్యాన్ని వెంబడిస్తున్నాం, ఆయన అడుగు జాడలను నడవడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ఎలియాజరు దేవుడిని వెళ్ళే ప్రతి పని కూడా సఫలపరుస్తాడు అనే విషయాన్ని వాక్యంలో మనకు అబ్రహాం కుటుంబం చెప్పి మనకు తెలియజేస్తాడు. సన్నిధిలో మనం ఫలించాలి అంటే నిందారహితులుగా ఉండాలి.
సన్నిధి ఎందుకని తెలుసా మనకే? ఎందుకు మనకు సన్నిధి? దిద్దుకుంటాకే, సరి చేసుకుంటారు. ఆశీర్వాదాల తర్వాత దిద్దపడుకోకుండా, సరి చేసుకోకుండా, మారు మనసు లేకోకుండా ఆశీర్వాదం వచ్చి మనల్ని వదిలేస్తే నరకాన్ని తీసుకెళ్తుంది. మనం ఇప్పుడు సర్వలోకాన్ని సంపాదించిన చివరికి నరకంకి వెళ్ళాడంట. ఏం ప్రయోజనం? మనసులో మార్పు లేదు, అంతరంగంలో మార్పు లేదు, సన్నిధిలో నిందారహితమైన జీవితం లేదు, సన్నిధి ఎలా బ్రతకాలో తెలుసుకోలేకపోయాడు, సన్నిధి కొరకైనా ప్రయాసపడలేకపోయాడు. ప్రయోజనం లేదు. సన్నిధిలో ఉండే మన జీవిత అనుభవాల్లో ఏదో సరదాగా వచ్చి వెళ్ళడం కాదు, కానీ ఏదో నామకార్థ పరిస్థితిలో ఉండడం కాదు, కానీ సన్నిధిలో మన ఎదుటి ఉన్న అబ్రహాం వలె, భక్తుని వలె సన్నిధిలో మన జీవితాన్ని పరిపూర్ణ అనుభవంలో, ఆత్మీయ జీవితంలో నిందారహితంగా జీవించచ్చు మన జీవితాలు దేవుని ఎదుట సాక్షాత్కరించాలి. ఆ జీవితం మనలో లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా సఫలపరచబడలేము. మన ప్రయత్నాలతో, మన తెలివితేటలతో, మన ఉద్దేశంతో ఏదో కొంతవరకు రాణించగలిగినేమో, కానీ అవి శరీరం వరకే కనిపిస్తాయి. అంతవరకే శరీర సంబంధంగా, ఆధ్యాత్మికంగా మన జీవితాలు సఫలీకృతం కావాలంటే మనం ఎక్కడ ఉండాలంటే, ముందు నేను క్రాంతి గారు ఎక్కడ ఉండాలి? సన్నిధిలో ఉండాలి. సన్నిధిలో మనం జీవించాలి, సన్నిధిలో మనం ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, సన్నిధి సంబంధమైన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది సన్నిధికి దూరమయ్యే వారు ఉన్నారు, సందులను బయటకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అయితే ఈనాడు మనం ఎలా ఉంటున్నాం అనేది దేవుని యొక్క ఉద్దేశం. సన్నిధిలో అబ్రహాం ఇస్తున్న సాక్ష్యం, ఒక వ్యక్తి తన పరివాడికి ఇస్తున్న సాక్ష్యం. సాక్షి నమ్మాలంటే అంత ఈజీ అండి? అంత ఈజీయా? ఏమనుకుంటాడు పనివాడు? చెప్పొచ్చు ఇలా అబ్రహాం అనుకుంటాడు. అవును కదా? 318 పనివాళ్ళు అతను ఆ పని అప్పగించాడంటే తన జీవితంలో అబ్రహాం అనుకుంటాం. ఒక విషయం చెప్పుకోవాలి, అబ్రహామే చాలా దేవుని సందేశం చాలా ప్రత్యేకమైన అనుకుంటాం. అబ్రహాంలో ఉన్న విధానాలు ఎలియాజర్లో కూడా ఉన్నాయి. ఎలియాజర్ ఎలాంటి వాడు తెలుసా? తన ఒంటులతో కూడా మోకరించి ప్రార్థన చేయించినవాడు. అంటే అంత ఆత్మీయత కలిగిన వాడు ఎలియాజర్. అబ్రహాం దగ్గర ఎదుగుతున్నాడు, పనివాడే అనుకుంటున్నాం, కానీ లేదా అబ్రహాం చేతి చేసే పనివాడు అనుకుంటున్నాం, కానీ అబ్రహాము దగ్గర ఉన్న పనివాడు జీవితంలో ఏం నేర్చుకున్నాడు? అబ్రహాం సాక్షి ఉన్నప్పుడు ఎలా స్పందించాడు? కొంతమంది సాక్షి ఉన్నట్టు చెప్పేవాళ్ళే అనుకుంటారు. అబ్రహాం సాక్షి ఉంటున్నప్పుడు తన జీవితంలో నేర్చుకున్నాడు. అంటే చూచాడు కాబట్టి నేర్చుకున్నాడు, విన్నాడు కాబట్టి నేర్చుకున్నాడు, అతను అనుసరిస్తున్నాడు కాబట్టి నేర్చుకున్నాడు ఎన్నో విషయాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. లేకపోతే ఎలియాజరు అబ్రహాం మాట వినేవాడు, విన్నట్టుగా ఉన్నాడు, అంతవరకే వినేవాడు కాదు, చేసేవాడు కాదు. ఏదో అటు ఇటు తిరిగి ఆయన ఇచ్చిన డబ్బులు అటు ఇటు జలసా చేసి బంగారం అంతా ఏదో చేసుకుని ఖర్చు పెట్టుకుని, అయ్యా నేను అన్నీ చేసిన ఏం ఉపయోగం లేదు, ఏదో సోచి చెప్పేవాడు, అబద్ధం చెప్పాడు, తప్పించుకుని వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఎందుకని ఆయన వృద్ధుడు, ఏం ప్రశ్నించలేడు. అబ్రహాం వృద్ధుడు, లేలేడు. ఆయన అల్లాగే కదా ఈయనకు అప్పగించిన పని అంతా కూడా. లేకపోతే తనే ప్రయాణం బయలుదేరేవాడు కదా. చెప్తున్నాడు, నేను ఎవరి సన్నిధిలో జీవించున్నా నా సన్నిధిలో ఉండి చెప్పే మాట ఏంటంటే, నీ ప్రయాణం సఫలం అవుతూ వెళ్ళు నువ్వు అనే విషయం తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సఫలం అవ్వాలంటే సన్నిధిలో మనం ఎదుగుతూనే ఉండాలి. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వెయిట్ చేసి ఎదుగుతూ. ఎవరు? అబ్రహాం 25 సంవత్సరాలు టైం పట్టింది. ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు, ఇంకా నేర్చుకుంటున్నాడు, ఇంకా ప్రభువు జీవిస్తున్నాడు, ఇంకా ప్రభువు కొరకు బ్రతుకుతూనే ఉన్నాడు. ఎక్కడ కూడా మన దేవుని వెనుదిరగలేదు, వెనకకు తగ్గలేదు. అందుకే ఆ మాట చెప్పాడు. సఫలీకృతంగా ఎలియాజరు కూడా తిరిగి వచ్చినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే మన జీవిత అనుభవాల్లో ప్రియమైన దేవుని బిడ్డ సన్నిధిలో ఎంతగా మనం జీవిస్తున్నాం అనేది మన జీవితాలకు అవసరం. ఏదో ఈ ఆదివారం ఉదాహరణ చెప్తున్నాను, వచ్చాం, 1 గంట ఉన్నాం, అయిపోతే వెళ్ళిపోతాం. తర్వాత నువ్వు వేటికి దగ్గరగా ఉంటున్నావు, సన్నిధికి ఎంత దగ్గరగా జీవిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతిదినం నీకు ఇచ్చిన సమయంలో ఎంతకు ప్రభువుతో నీ జీవితం కొనసాగుతుంది అది చాలా ప్రాముఖ్యం. అది లేనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా
దేవుని దగ్గర మనం ఫలాలు ఆశించిన ప్రయోజనం లేదు. ఫలాలు మనం దేవుని ద్వారా పొందలేము. కావున ప్రియమైన దేవుని బిడ్డరా, మన జీవిత అనుభవాల్లో మనం గ్రహించాల్సింది, మనం ఫలించాలి అంటే సన్నిధిని మనం సఫలీకృతం మనం కావాలంటే ఎక్కువగా అబ్రహాము వలె ప్రియమైన దేవుని బిడ్డ సన్నిధిలో జీవించాలి, సన్నిధిలో నడవాలి, సన్నిధిలో ఎదగాలి, సన్నిధిలో నేర్చుకోవాలి, సన్నిధిలో మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. సన్నిధిలో ప్రభువుకి ఇష్టంగా ఎలా ఉండాలో ఆ వాక్యాన్ని చదివి, వాక్యాన్ని వెంబడించి ఎలా ఉన్నాను, ఎలా ఉండలేకపోతున్నాను అనేది మార్పులు చేర్పులు మన అంతరంగ జీవితంలో కలగాలి అనే విషయాన్ని వాక్యం అందరికీ తేటగా తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం సఫలీకృతం చేయబడాలంటే, ఫలించాలంటే ఎలా ఉండాలో, మనమేం చేయాలో, వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళు చేశారు, అలా మనం కూడా జీవితం అబ్రహాం లైన్లో ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. అయితే వాక్యించినట్టుగా మరి మనం ఎలా చేస్తే సఫలీకృతం అవుతాము అనేది ఒక వాక్యం మనం చదువుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పాత నిబంధన గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం. పేజీ నెంబరు ప్రియమైన దేవుని బిడ్డలారా 370వ పేజీ అండి. పేజీ నెంబరు 370వ పేజీ, 15వ అధ్యాయం అండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ వచనం చదువుకున్నాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆశా దినములలో ప్రజలందరూ కూడా కలవరాలతో ఉన్నారు, ఆటంకాలతో ఉన్నారు. అలాగే దేవుని యొక్క సన్నిధిని విసర్జించిన వారు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు ఉన్నారు, విరోధంగా జీవిస్తున్న పరిస్థితులు చాలా మంది పెరుగుతున్నారు. అలాగే దేవుడు కూడా వారికి వ్యతిరేకంగానే ఉన్నాడు ఒక విధంగా చెప్పాలంటే. రోజున చూసి మనకు విషయాలు అర్థం అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ గమనించినట్టయితే ఓదేరు కుమారుడైన అజర్యా మీదకి రాగా, అంటే దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది అజర్యా మీదకి వచ్చినప్పుడు ఈ విషయాలు చెప్తున్నాడు. మీరు ఎక్కడ బలహీన అవ్వద్దు, బలహీనలు కాక ధైర్యం వహించండి, మీ కార్యాలు ఏమవుతాయి అంటే సఫలమవుతాయి అనే విషయం వాక్యం చెప్తారు. మన ప్రతి కార్యాలు, మన ప్రతి విషయాలు సఫలం అవ్వాలి అంటే మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం బలహీనలు కాకూడదు. ఏం కాకూడదండి? గమనించండి, బలహీనతలు అనే విషయంలో ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర బలం, ఆత్మ బలం. శరీర బలం విషయంలో ఆలోచన చేస్తే శారీరకంగా బలవంతులుగా ఉండడానికే సిద్ధపడతాం, ఆరోగ్య సూత్రాలు పాటిస్తాం. ఒకవేళ బలహీనం అయ్యే పరిస్థితులు వస్తే ఏం చేస్తాం? వెంటనే బలహీనతలు ఏమైనా కనిపిస్తే ఏం చేస్తాం? వెంటనే డాక్టర్ని సంప్రదిస్తాం. బలవంతులు ఉంటే ఏం చేయాలి, ఏం వాడాలి, అన్ని తూచే తప్పకుండా చేస్తాం. అది శరీర బలం. శరీరం బలహీనమైతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మరి ఆత్మీయంగా బలహీనమైతే ఏం పాటిస్తాం? ఏం పాటిస్తాం? ఇంకో 2 వారాలు ప్రార్థన. శరీర బలహీనమైతే ఏం చేద్దామా? అరినా వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నీరసంగా ఉంటుందా, ఇంకా డాక్టర్ గారు అంటే 3 వారాలు మట్టి 4 రోజులు మట్టి నెమ్మది ఉండలేదు, అక్కడ చేయాల్సింది చేస్తున్నాను, తినాల్సింది తింటున్నా కానీ ఏం లేదంటే ట్రీట్మెంట్ చేసినట్టు అలా చేస్తాం. మరి ఆత్మీయ బలహీనం అయితే పట్టించుకుంటాం. అసలు మనం మౌనం కూర్చో అంటాం, వెళ్ళకుండా. ఆత్మీయ జీవితం ఏమంట పట్టింపు ఉండదు. బలహీనత, అసలు బలం ఉన్నామో బలహీనంగా ఉన్నామో దాని విషయం అంచనాలే ఉండవు, మనకి ఆలోచన ఉండదు. ఆత్మీయ జీవిత విషయంలో అంతా నిర్లక్ష్యం. ఆత్మీయ జీవిత విషయంలో ఇప్పుడు ఏ బలహీనత కాదని చెప్తుంది తెలుసా? శరీరంగా బలహీనం కావద్దని చెప్తున్నాడా? ఏండి ఇక్కడ అజర్యా ఏం చెప్తున్నాడు? బలహీనలు కాక. ఏ బలహీనలు కాక? శరీరకంగా కాదు, శరీరంగా అందరూ బలవంతులే, బలంగానే ఉంటాం, ప్రయత్నిస్తాం. బలహీనలు అయితే ఎక్కడ బలహీనలు కాకుండా చూస్తాం.
బలహీనత ద్రవ్యాన్ని హెచ్చించి ఖర్చు పెట్టి బలవంతులు ఉండక సిద్ధపడతాం. కానీ ఆత్మ విషయంలో మీరు బలహీనులు కాక. ఎందుకంటే శరీరం గురించి మనం చెప్పుకోవడం కాదు, కానీ ఆత్మ గురించి మనం ఆలోచన చేస్తే శరీరం కనపడేది. అడుగుతారు, ఏంటన్నా నీరసంగా ఉంటున్నాను వాళ్ళ, నేను మొహం ఏంటి ఒకలాగా ఉన్నా, కళ్ళలేదేంటి, నీరసంగా ఉన్నామేంటి, బాధగా ఉన్నామేంటి, ఏం చెప్తాం అక్క, ఏముంది, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి సమస్యలు చెప్తాము. శరీర బలహీనతలు కనిపిస్తున్నాయి. లేదా వాళ్ళు అడుగుతారు, ఏంటమ్మా ఇలా అయిందంట కదా, ఇలా జరిగిందంట కదా, ఇలా జలమంట కదా అని అడుగుతారు. మరి ఆత్మలో అడిగేవారు ఎవరు? అసలు ఆత్మ గురించి పట్టించుకునేవారు ఎవరు? నీ బలం ఎంత, నీ బలహీనత ఎంత ఆత్మీయ జీవితంలో? ఆత్మీయ జీవితాన్ని మన జీవితంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఆత్మలో శరీరం బలహీనమైతే దాన్ని బలం చేకూర్చుకోవచ్చు. ఆత్మ బలహీనమైతే బలపరుచుకోవడం చాలా కష్టం, చాలా కష్టమండి. చాలా ప్రయాసపడాలండి. ఒకనాటి ప్రసవేదన చాలు దీనికి. ఎంతో ఒక స్వరూపం మనలో ఏర్పడాలంటే పౌలు చెప్తాడు, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడాలని దినదినము ప్రసవేదన పడతాను. ప్రతిరోజు ప్రసవేదన అంట. ఒక తల్లి ఒక రోజుతో ప్రసవ నొప్పులు తింటే అయిపోద్ది, ఒక బిడ్డ జన్మనిస్తుంది, ఇంకా దాన్ని మర్చిపోద్ది. కానీ ఆత్మజీవితం అలాంటిది కాదు. దినదినం నొప్పులు తీస్తానే ఉంటారు, దినదినం ప్రయాసే. ఎక్కడ బలహీనం అవుతుందో, ఏది వస్తుందో మనం బలహీనపరిచేది, మన ఆధ్యాత్మిక జీవితంలో దిగజార్చేది. అపవాది తంత్రాలు ఎక్కడుంటాయో, ఆటంకాలు ఏంటో, ఎటువైపు నన్ను వచ్చి నా మీదకి వచ్చి నన్ను బలహీనపరుస్తాయో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనలో బలపడుకోకుండా, వాక్యం చదివి బలపడుకోకుండా, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళి బలపడుకోకుండా ఏ ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయని చెప్పి ఎప్పటికప్పుడు మనం ఎంతో పోరాటంతో ఉండే పరిస్థితులు మనం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఆత్మీయ జీవితంలో బలహీనులు కాక ఎప్పటికప్పుడే మన ఆత్మీయ జీవితాన్ని దేవుని యొద్దకు వెళ్ళి, సన్నిధికి వెళ్ళి మనం ఆత్మీయంగా బలహీనలు కాకుండా బలపరుచుకోవాలి మాటగా. అది మనం చేయగలిగితే ఏంటి, ఆత్మ బలంతో అపవాది యొక్క తంత్రాలని అడ్డుకోగలం, ఎదిరించగలం. వాడు వేసే అగ్నిబాణాలని మనం ఆర్పగలం. వాడు చేసే ప్రతి కార్యంలో మనం విషయాన్ని దేవుని ద్వారా మనం పొందగలం. అది ఆత్మ బలహీనం అయితే ఏమో తెలుసా? ఆత్మ బలహీనం ఏమనుకో, దేవుడు ప్రభు మనతో మాట్లాడి మాకు అర్థం కాదు. ఇప్పుడు వాక్యాన్ని అంటున్నాం, ఆత్మలో బలహీనరాలు అయిపోయావు, నీలో పనిచేది ఇది. ఎందువలన ఆత్మీయ జీవితంలో మందులం అయిపోయాం, ఆధ్యాత్మిక జీవితంలో బలహీనం అయిపోయాం. ఆధ్యాత్మిక జీవితం పతనావస్థలు చేరుకుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరక బలహీనమైన వాడు ఏ పని ఎలాగ చేయలేడో, ఆధ్యాత్మిక జీవితంలో బలహీనమైన వాడు ఏం చేయలేడంటే ప్రార్థన చేయలేడు, వాక్యం చదవలేడు, సంధి విషయం నిర్లక్ష్యం ఉన్నాడు, రేపు చదువుతాడు, రేపు చదువుకున్నాడు, బైబిల్ అనుకుంటాడు, రేపు వారం వెళ్దారనుకుంటాడు, ఇంకా ఆదివారమే లేదా సంవత్సరాలు అనుకున్నట్టుగా, అంటే నిర్లక్ష్యంతో కనిపిస్తూ ఉంటాడు. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ బలహీనలు కాకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవలసిన బాధ్యత మనపైనే ఉంది. ఆధ్యాత్మిక జీవితానికి సాతాను మనం దూరం చేసి వాడు ఆట ఆడించాలనుకుంటాడు అపవాది. మనం వాడికే లోబడిపోతాం, అపవాది యొక్క తంత్రాలకి మనం లోబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ మనం బలహీనలు కాకుండా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. ప్రతి దినము కూడా ప్రార్థించాలి, ప్రతి దినము కూడా వాక్యాన్ని పఠించాలి, ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో మన కొరకై, మన వ్యక్తిగత జీవితం కొరకై, మన కుటుంబం కొరకై, లేకుంటే మన యొక్క సంఘము కొరకై, మన ఆత్మీయుల కొరకై, మన బంధువుల కొరకై విజ్ఞాపన చేసే వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలి. సమయం ఉన్నప్పుడల్లా దేవునితో సహవాసం చేసే అనుభవం మనకుంటే ఎక్కడ బలహీనలు కాదు. చూడండి, మనకున్న సమయాన్ని ప్రభువులో వాడుతున్నాం అనుకోండి, ఇంకా అపవాదంతా చోటు ఎక్కడది? వాడిది యొక్క గురుకులు నాటేదాకా ఇంకా సమయం ఎక్కడది? లేదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ బలహీనలు కాకోకుండా ఉన్న సమయాన్ని ప్రభువులో, సమయం ఉంటే
ఉంటే కాదండి, ఉంటే మళ్ళీ ఇంకొక మాట, ఇంకో ఆలోచించదు మాట, నాకు లేదు అనుకుంటారు మీరు. సమయం ఏం చేయాలి? కేటాయించుకుని తప్పనిసరిగా ప్రభువులో మనం ఎదిగితే, ప్రభువులో మనం సహవాసం చేయగలిగితే మన ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ బలహీనం కాకోకుండా, అపవాదికి అందుకోకుండా దగ్గరగా దేవునికి జీవించగలుగుతామని విషయాలని వాక్యం చెబుతాం. అందుకే మీరు బలహీనులు కాక, ఏమని చెప్తుంది అక్కడ 7వ వచనంలో, 2వ దినవృత్తాంతాలు 15-7వ వచనం చూస్తున్నాం కదా. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. ఎలా ఉండాలంటే మనం ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి ధైర్యం? ఏం పర్లేదంటే డబ్బులు ఏదో ఒకటి చేస్తాను అనుకుంటాను ధైర్యం. బంగారం ఉంది ఇచ్చేద్దాం వచ్చేద్దాం ధైర్యం. ఏం చేద్దాం? ఏ ధైర్యం మనకి? శారీరక ధైర్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉన్నాయి. చాలా ధైర్యాలు ఉంటాయి ఒక్కొక్కరికి. శారీరక ధైర్యం ఏం చేయలేదు. ఆ ఉంటే ధైర్యం ఉండదు, లేకపోతే ధైర్యం ఉండదు. అవును కదా? డబ్బు ఉంటే ధైర్యం అంటే, డబ్బు లేదు ఏమవుతుంది? అటు పిరికోడే. పదవి ఉంది ధైర్యం, పదవి పోతే పిరికోడే. ఏ ధైర్యం కావాలి మనకి? దైవ సంబంధం ధైర్యం కావాలి. ఆధ్యాత్మికంగా జీవితంలో ప్రభువుతో సహవాసం చేసే ధైర్యం కావాలి. దేవుని చేత ధైర్యంగా ఉన్న వ్యక్తి, దేవునితో ధైర్యపరచబడిన వ్యక్తి వేడికి భయపడు, లేదా క్షణం భయం, ప్రతి నిమిషం భయం, ఎప్పుడు ఏదో అవుద్దు భయం, ఏం చేస్తే ఏం జరుగుతుందనే భయంతో మనం నిత్యం టెన్షన్తో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనం గమనించినట్లయితే ఎన్నో రకాల ధైర్యాలు ప్రదర్శించే మనం అది కొంతవరకే, కానీ ఆధ్యాత్మిక మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆధ్యాత్మిక ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు చెప్తాను, కొంతమంది విషయాలు. బైబిల్ గ్రంథం దానియేలు అనే వ్యక్తి ఉన్నాడండి. బానిస అంటే ఒక రాజు వెళ్ళి ఇంకొక రాజ్యం మీద దండెత్తి అక్కడ ఉన్న యవనస్తులందరినీ, బలవంతులందరినీ, తన రాజ్యంలో పనికి కోసం అందరినీ కూడా తీసుకొచ్చారు. వాళ్ళు చెరలో తీసుకొచ్చారు వాళ్ళని. వాళ్ళు బలవంతులైన వారిని సర్కిల్ పనిచేస్తారనుకున్న వాళ్ళు అందరూ చేశారంటే రాజు తన రాజ్యంలో పనికి పెట్టుకున్నాడు. అయితే దానియేలు గురించి మనకు తెలుసు. దానియేలుని దేవుడే హెచ్చించుకుంటా గొప్ప చేసుకుంటా వచ్చాడు. దానియేలు మీద ఎన్నో ఆటంకాలు వచ్చినాయండి. దానియేలుని పతనానికి తీసుకెళ్లాలని, దానియేలు లేకుండా చేయాలని, వీడు నిన్నగా మొన్న వచ్చిన గొప్పడైపోయి చెప్పి అనుకుని ఎన్నో రకాల కల్లోలాలు ఆ రాజ్యంలో దానియేలు మీద సృష్టించారు. దానియేలుకి ఏంటి ధైర్యం అంటే, అక్కడ ఉన్నారా? వాళ్ళ అమ్మానాన్నలు ఉన్నారా? బంధువులు ఉన్నారా? ఉన్నాయి. ఎక్కడ ఉంటారు? చెరసాల్లో ఉండారు, జైల్లో ఉన్నారు అనుకుంది. ఒక విధంగా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళని ఏదైనా చేస్తారా? లేదు. ఇప్పుడంటే ఫోన్లో వచ్చినాయి, ఆడు ఫోన్ చేస్తాం, ఇలా ఫోన్ చేస్తాం, సరే ఏం చేయాలి అజ్జారు అంటాం. అప్పుడు ఏమీ లేదు, ఎవరూ లేరు, క్రీస్తాకి వచ్చినా లేరు, పలకరిస్తాక లేరు. ఒకటే ధైర్యం దానియేలు, దేవుడే. అంతే. ఏ ధైర్యం దానియేలుది? దేవుడే. భక్తి ధైర్యం, ఆత్మ సంబంధం ధైర్యం అతనిది. సింహాల గుహలు తీసుకెళ్ళి పడేశారండి. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి, ఏదైనా ఎలాగోలా చేయాలి, మట్టు పెట్టేయాలి దానియేలు ఉండకూడదు, మనమే గొప్పగా ఉన్నాం చాలా మంది. దానియేలు దేవునితో ఉన్నాడు. ఎలాంటి వాడు తెలుసు? దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఎన్నిసార్లు అండి? మనం 3 సార్లుగా తిన్నట్టుగా దానిని ఏం చేస్తాడు? 3 సార్లు చేస్తాడండి ప్రార్థన. టిఫిన్ చేస్తే ఏం గుర్తురాలు? ఇప్పుడు దానియేలు బట్టి మనం చూస్తే ప్రార్థన చేశాను, నేను టిఫిన్ చేస్తానప్పుడు అనుకోవాలంటున్నాం. మధ్యాహ్నం భోజనం చేస్తాం, మంచి కూర ఉండేవా అంటాం, కుటుంబం ఉదాహరణకి. అప్పుడు ఏం గుర్తురాలు మనకి? ప్రార్థన చేసుకున్నాను, నేను వాక్యం చదివాను. సాయంత్రం భోజనం చేస్తాను, పండుకున్నాను, ప్రార్థన చేశాను. కుటుంబాలు జరిగిందా? కుటుంబం అంతా కలిసి చిన్న ప్రార్థన చేసుకోగలిగామా? నా పిల్లలు, నా భార్య, నా భర్త అందరం కలిసి భోజనం చేసాం, అందరం కలిసి పండుకుంటున్నాం కదా. అది కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగామా? ఈ విషయాల్లో అపవాది మతి కలిగిస్తారు. అన్ని విషయాలు అన్నీ గుర్తే, సంవత్సరం కాదు గుర్తు, 10 సంవత్సరాలైనా గుర్తే మనకి. కానీ ఆధ్యాత్మిక విషయాలు ఎప్పటికప్పుడే బలహీనం అయిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలా, ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలే మనకు ధైర్యం. దాని ధైర్యం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడే సహాయం చేస్తాడు నాకు, అంతే. ఆయన తప్ప నాకు ఎవరున్నారు?
ప్రార్థన చేసుకుంటాం. యథాప్రకారంగా వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేస్తాం. దానియేలు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంటే సింహాల గుహలో పడేస్తారు. దానియేలు ధైర్యం ఏంటి? దేవుడే కాపాడుతాడు నన్ను, దేవుడే సహాయం చేస్తాడు, నాకు ఎవరున్నారు, ఎవరు గుర్తొస్తారు. ఇక్కడ అంటావా రాజ్యం చెప్పారంటే అందరు నాకు వ్యతిరేకం, ఎవరితో మాట్లాడదామా అంత యాంటీ అయిపోతుంది, ఎప్పుడేం జరిగిందో అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి నేను అని దానియేలు తన జీవితంలో తనను విడిపించగలిగిన వానికి, తన ధైర్యపరచగలిగిన వానికి, తనను బలపరచగలిగిన వారికి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దానిని ఏమనుకోవాలి? ఎవరిని పంపిద్దాం అనుకోవాలా, లేకపోతే రాజు మనసు కలుగుద్ది అనుకోవాలా? సింహాల గుహలో ఉన్నాడు కదా, ఏం చేయాలి? ఏమో ప్రార్థించినంతవరకు ఏం జరుగుతుంది జరుగుతుంది అన్నాడు. అవసరమైతే ప్రభువు చిత్తమైతే చనిపోవడానికి చనిపోతాను, సింహాల గుహలో పాడే సింహాలను చంపేస్తాడు. దేవుడు కృపంటే ఏదో జరుగుతుందని ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? మనం అనుకుంటాం ఏంటి అంత ప్రార్థన చేస్తాం, అంత మూలనుకుంటాం. దేవుడు ఆలోచన దేవునికి ఉన్నాయి, మన ఆలోచన మనకు. దానిని వెళ్ళకముందు ఏమైపోయింది తెలుసా? దేవుని దూతనే ఎక్కడ పెట్టాడు? ముందు దాని కంటే ముందు అక్కడ ఉందంట దేవుని దూత. ప్రియమైన దేవుని బిడ్డ ధైర్యంగా వెళ్ళాడు. అందరూ ఏమనుకుంటారంటే అయిపోయింది దానిలో అనుకుంటాం, కానీ దానియేలు జీవితం ఎలా ఉంది? సంతోషంగా మన బాగా బయటకు వచ్చారు. ఎందుకు ఈ విషయం చెప్తా అంటే, ఏంటి దానియేలు యొక్క ధైర్యం ఏంటి? ఎవరు లేరు కదా మనకు అక్కడ, ఒక బానిస బతుకు కదా, చెరసాల్లో ఉన్న ఒక ఖైదీ కదా, ఒక విధంగా చెప్పాలంటే బంధించి తీసుకొచ్చిన వ్యక్తి కదా వీళ్ళందరూ. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడే తన ధైర్యం. నాకు ప్రభు ఉన్నాడు. ఒక మాట చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా ప్రార్థన చేసేవాడు, నిజంగా మొదలుపెట్టేవాడు. బైబిల్ ఒక మాట చేస్తుంది, ప్రార్థన చేసేవాడు చాలా మంది ఉన్నారంట, చాలా మంది ఉన్నారు. అండ్ ఏ ధైర్యం మనకు ఉండాలి అంటే భక్తి ధైర్యం ఉండాలి మనకు. ప్రార్థన చేసి చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు ప్రార్థించిన తెలుసు దేవుడికి? నిజంగా ప్రార్థన చేసేవాడు. నిజంగా ప్రార్థన చేసేవాడు ధైర్యం వస్తుందంటే, మనసులో రకరకాల పరిస్థితులు ఉంచుకొని, మనసులో రకరకాల ఉద్దేశాలు ఉంచుకొని, అసూయలు ఉంచుకొని, కక్షలు ఉంచుకొని, విభేదాలు ఉంచుకొని, ప్రేమహీనత కలిగి, మోసపూరితమైన జీవితం కలిగి, యథార్థత లేక, నీతి లేక, సత్యం లేక జీవించేవాడిని ప్రార్థన చేస్తారు, కానీ వాడి భయం వాడికే ఉండదు. నిజాయితీగా ప్రార్థన చేసేవాడి జీవితంలో ధైర్యం, కొండంత ధైర్యం అసలు. ఎందువల్ల? దేవుడు ఇస్తారు ధైర్యం. ఇప్పుడు ఏ ధైర్యం కావాలి మనకి? కొన్ని రోజులు మనతో ఉండి పోయే ధైర్యం కాదు, మనతో ఉండాలి శాశ్వతమైన ధైర్యం. యేసుక్రీస్తే ఆ ధైర్యం సంపాదించిన వాళ్ళు ఎవరండి? ఎవరు? ఎందుకు సఫలయ్యారు వాళ్ళు? దానిని ఎందుకు సఫలీకృతం అయ్యాడు, ఫలించాడు అంటే భక్తి ధైర్యంతో జీవించాడు. నాకు ధైర్యం ఏం లేదు, శారీరక ధైర్యాలు లేవు, శరీరం ఇవి నాదని చెప్పుకునే ధైర్యాలు లేవు, ఎవరూ లేరు. కానీ ఒకటే తన ధైర్యం, నాకు యేసయ్య ఉన్నాడు నాతో అనే ధైర్యంతో ముందుకెళ్ళాడు. కాబట్టి ఆ బబులోను రాజ్యంలో ఫలించే వ్యక్తిగా దానియేలు జీవితం కనిపించాడు. దానియేలును బట్టి రాజు మారిపోయాడు. రాజుకు ఒక ధైర్యం వచ్చింది. అంతకుముందు ఏమన్నా తెలుసా? నా ధైర్యం నాది, నా పాలన. అంత ఏంటనుకుంటున్నారు? బబులోను రాజ్యం అంటే, నెబుకద్నెజర్ రాజ్యం అంటే ఏంటి? గొప్పది, అన్ని అంగమాలు కలిగింది. నా రాజ్యం, నా పాలన, నాది, నా పరిస్థితులను గొప్పగా వీటిని బట్టి వెలదవేగాడు, గర్వించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, తన జీవితం అంతా విఫలమైపోయింది. చివరికి ఆయన అంటే కదా, ఇదేం కదా, అంత దేవుని కృపను బట్టి అయ్యేదని చెప్పి తెలుసుకున్నప్పుడు దేవునితో ధైర్యపరచబడి ఆ రాజు ఆయన చెప్పాడు, ఆయనే దేవుడు, సకల దేశ ప్రపంచమంతా కూడా ఆయనే అని చెప్పి ఆ రాజు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని నామాన్ని కనపరిచవలసి వస్తుంది. కారణం ఏంటి? దానియేలు దేవుని కొరకు సఫలీకృతుడయ్యాడు, ఎక్కడా తగ్గలేదు. ఎవరు నిందలు మోపుతున్నారని చెప్పి భక్తి నిడిచిపెట్టలా. ఇది అబద్ధం చెప్తే ఈ డబ్బులు వస్తాయి అని చెప్పి అక్కడ మోసం చేయలే. ఏది లేదు, న్యాయంగా బ్రతికాడు.
జాగ్రత్తగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు. నాకు ప్రభువు కావాలి, ప్రభువు లేకుండా నాకు ఎన్నున్న ప్రయోజనం లేదు. ప్రభువుతో నేనున్నప్పుడు నాకు ఎన్నున్న తర్వాత ఆశీర్వాదం. మొదటి నాకు ఆశీర్వాదం, మొదటి నా బలం, మొదటి నా ధైర్యం, మొదటి నా బలం ప్రభువే అని ముందుకెళ్ళాడు. కాబట్టి ఎన్నో ఆటంకాల సైతం సఫలమైపోయినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, విఫలపరచడానికి ఎన్నో ప్రయత్నాలు సాతాను చేశాడు తన రాజ్యంలో ఉన్న అధిపతుల ద్వారా, అధికారుల ద్వారా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో తనకు సహాయం చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ విషయాల్ని మనం పరిశీలన చేసేది ప్రియమైన దేవుని బిడ్డలారా. మాట చెప్తున్నాం, యోగు మన ఎవరికి తెలుసు? మన ఇళ్ళ దగ్గర ఉన్న యోగులు కాదు, బైబిల్లో ఉన్న యోగు. ఎక్కడ ఏ దేశమైంది, ఏ ఊరైంది? ఊజ్ దేశం అంటే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకి అన్నీ ఉన్నప్పుడు దేవుడే ధైర్యం, ఏమీ లేవు ఆయనది ఒరిజినల్ అన్నమాట. ఆయన జీవితం అక్కడ అయ్యి అనేది మోసం, ద్వేషం ఏమీ లేదు. అన్నీ ఉన్నప్పుడు దేవుడే ధైర్యం, వాటిని ఏమీ లెక్క చేయలేదు. ఏమీ లేవు. చివరికి శరీరం ఏమన్నా బాగుంది, శరీరం కూడా బాగలేదు, వ్యాధితో నిండిపోయింది, ఎవరూ లేరు, అన్నీ పోయినాయి. ఆయన దేవుడే ధైర్యం. ఒక మాట అన్నాడు, దేవుడే ఇచ్చాడు ఆయనకే స్తుతి కలిగింది, అవసరం దేవుడే నాకు ఇస్తాడు మళ్ళీ అని ఒక విశ్వాసంతో తన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కడ బలహీనం కాకోకుండా, అధైర్యపడుకోకుండా, పిరికివాడు కాకోకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా ముందుకు వెళ్ళినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఎందుకంటే భక్తుని జీవితంలో ఉన్న ధైర్యం ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి. ఈనాడు మనకు కూడా దేవుడు ఆశపడేది ఏంటంటే ఆధ్యాత్మిక ధైర్యంతో మనం బ్రతకాలని. చూడండి, ఒక మాట చూద్దాం అర్థం కావడానికి. మనం అందరం కూడా ఒక మాట చదివిన తర్వాత వాక్యం చదువుకున్నాం, వాక్యం చదువుకుని తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం ముందు ఉంటుంది, 4వ అధ్యాయం, పేజీ నెంబర్ 423 అండి. పాత నిబంధనలో 423వ పేజీ అండి, 4వ అధ్యాయం అండి. 6వ వచనం చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. చాలు. ఏంటి ధైర్యం అంట? ఎవరి భక్తి ఆడ ధైర్యం పుట్టింపదో ఏంటి? తన స్నేహితులు అడుగుతున్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అన్నాడు. ఏ భక్తి ధైర్యం పుట్టిస్తుంది మనకి? అబద్ధంలో ఉండి భక్తి చేస్తే ధైర్యం వద్దా మనకే? రాదు. మోసంలో ఉండి భక్తి చేస్తే ధైర్యం వద్దా మనకే? రాదు. ఏం పెరుగుతుందో తెలుసా మనసులో? అబద్ధం ఆడే కదా, అసలు దేవుడు నా ప్రార్థన అంటావా? బూతులాడుతున్నా కదా నా ప్రార్థన గంట వేసే ఏంటి, నేను చెడ్డగా చూస్తున్నాను కదా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడంటావా? ఇది మనసు, ఇది తప్ప మన ప్రార్థన కూడా సంపూర్ణంగా చేయలేము. సంపూర్ణ హృదయపూర్వకంగా మనం ప్రార్థన అంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలంటే ముందు హృదయంలో ఉన్న అంతా కూడా ప్రభు పాదాలే తీసారు. ప్రభువా, నాలో చెడుతనం ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా, లేదా పలానా వ్యక్తి అబద్ధం ఆడేనాయా, ఊర్లాడేనాయా, దొంగతనాలు ఉన్నాయా నాలో, వేషధారణ నగ్న జీవితం ఉందయ్యా నాలో, నన్ను క్షమించు ప్రభు అని ముందుగా ప్రార్థించే ముందు మనం ఆయన పాదాల దగ్గర క్షమాపణ కోరాలి. మనం ఫలించాలంటే చెప్పిన స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డ. మనం ఫలించాలనుకుంటున్నామా? నేను కూడా ఫలించాలనుకుంటున్నానండి, సఫలీకృతం చేయబడాలనుకుంటున్నానండి, అబ్రహాం వలె సఫలీకృతం అవ్వాలనుకుంటున్నానంటే వాక్యం ఒకటే, సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. నన్ను ఆశీర్వదించు ప్రభు, దీవించు ప్రభు అంటే ఏమవుద్ది? ఉపయోగం, దానివల్ల ప్రయోజనం లేదు. ముందు నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన జీవితం అంతా పోవాలి, విడిచిపెట్టాలి, దాన్ని వదులుకోవాలి, నీ తప్పేంటో తెలుసుకోవాలి. చాలా మంది జీవిత అనుభవాలు దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో వెళ్ళినప్పుడు చాలా మంది జీవితాలు మార్పు అనేది కనిపించకపోవచ్చు. మారాలి. మనం ప్రభు సన్నిధికి ఎందుకు వస్తానంటే మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి, అబద్ధం ఆడే మనసు పోవాలి, బూతులాడే మనసు పోవాలి, చెడ్డ మనసు పోవాలి, భ్రష్ట మనసు పోవాలి, వేషధారణ మనసు మనలో తొలగిపోవాలి.
అప్పుడు నిజమైన జీవితం మనలో రియల్టీ, ప్రభు యొక్క మనసు మనలోకి వస్తుంది, ప్రభు స్వభావం మనలోకి వస్తుంది. అప్పుడు మనం అడిగినప్పుడు ప్రభు సందులో అప్పుడు మన జీవితాలను ప్రభు సఫలం చేస్తాం. భక్తులందరి జీవితాల్లో ఫలించాలంటే కారణం ఏంటి తెలుసా? ముందు అది సరి చేసుకున్నారండి, దిద్దుకున్నారు, మార్పు చెందారు, మారు మనసు పొందారు వాళ్ళు. కాబట్టి వాడు ఫలించారు. అబ్రహాం గురించి చదివిన, యోబు గురించి చదివిన, దావీదు గురించి చదివిన, యోసేపు గురించి చదివిన, దానియేలు గురించి చదివిన వాళ్ళు ఎందుకు ఫలించారంటే వారు దేవుని కొరకు ఎలాగ ఉండాలో అలాగే ఉన్నారు. కానీ వారికి ఇష్టమైనట్టుగా వారు ఉండడానికి ఇష్టపడలేదు. మనకి ఇష్టమైనట్టుగా మనం ఉంటే సాతాను చేతిలో చిక్కుతాం. దేవుని వాక్యానికి ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ప్రభు చేతిలో మనం ఉంటాం, దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఏది కావాలనేటువంటిది మనమే మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశీలన చేసుకోవాల్సిన వారు. ఎందుకంటే ఈ భక్తుల జీవితంలో దానియేలులో ఉన్న ధైర్యం, అలాగే యోబు జీవితంలో ఉన్న ధైర్యం, ఇలాంటి భక్తుల జీవితంలో ఉన్న ధైర్యం అనేది ఎప్పుడైతే మన జీవితంలో కూడా కలిగి ఉండడానికి ఇష్టపడతామో తప్పనిసరిగా మనల్ని దేవుని యొక్క వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఏ భక్తి ధైర్యం పట్టిస్తుంది మనకి ఏంటి? ఏ భక్తి ధైర్యం పుట్టిస్తుంది? బైబిల్ గ్రంథం చూస్తే నిజంగా మొరపెట్టేవాడు ఉన్నారంట. అందరు చదువుకున్నాం కదా. మామూలుగా సామాన్యంగా మొరపెట్టేవాడు ఉన్నారంట. ప్రార్థన చేసేవాడు చాలా రకాలుగా ఉన్నారు. అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ యేసయ్య అంటారు. కానీ అందరూ ఒకే మనసుతో ఉండి ప్రార్థన చేయలేరు. అందరూ యేసయ్యకే ప్రార్థన చేస్తారు. అందరూ ఒక 100 మంది ఉన్నాం మనం, ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్సు, ఎవరి మనసులో వారివే. మనసులు అనేది ప్రత్యేకమైన ఏమి ఉండదు, ఒకరు కలిద్దని ఫలితం ఉండదు, వ్యతిరేకంగా ఉంటుంది. అయితే నిజంగా మొరపెట్టారంట, నిజముగా అంటే అబద్ధంలో ఉండి మొరపెట్టేవాడు ఉంటారు, అవిధేయతలో ఉండి మొరపెట్టేవాడు ఉన్నారు. కానీ తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. మనం ఫలించాలంటే ఇప్పుడు మన ప్రార్థన జీవితం ఫలించాలంటే ఇప్పుడు ఎలాంటి ప్రార్థన ఉండాలి మనలో? ఏ ధైర్యం? భక్తే మన ధైర్యం చెప్పి మనం అన్నాం. ఎలాంటి భక్తి ఉండాలి ఇప్పుడు? ఏంటి? నిజమైన భక్తి ఉండాలి. ఎలాంటి భక్తి? నిజంగా మొదలుపెట్టి వారు అన్నారు కదా, నిజమైన నిజం పలికే భక్తి, నిజం మాట్లాడే భక్తి. చాలా మంది ఇప్పుడు చాలా ఈజీగా అబద్ధం ఆడేస్తున్నారు. ఈజీగా ఫోన్లో వచ్చింది కానీ చాలా ఈజీ. ఎక్కడున్నారంటే ఎక్కడ ఉంటాడు, ఇక్కడే ఉన్నాను అంటాడు. అనుకుని ఎంత ఈజీ అయిపోయింది తెలుసా? ఏమో చాలా ఈజీ అయిపోయింది, అంత అబద్ధం. ఇప్పుడు అబద్ధం ఆడాడు, ఇప్పుడు వచ్చేసి ఏమైనా ప్రార్థన చేయాలి ఆ వ్యక్తి. అబద్ధం ఆడేసి ఆల్రెడీ ప్రభు నన్ను దీవించు, ఆశీర్వదించి, ఇచ్చేసి వచ్చేసి ఈ బాధను తప్పించి ఆ శ్రమను పిలిపించాను. ప్రభు అన్నాడు ముందు, నువ్వు నిజంగా బ్రతకటం నేర్చుకోని నాకు తర్వాత ఏమీ చేస్తాను. నీకు బ్రతకటం రావట్లేదు, ఇంకేం చేయగలను? ఏదైనా చేస్తే ఇంకెలా బతుకుతావు నువ్వు? ఇంకా వ్యతిరేకం అవుతావే కానీ తగిన జీవితం జీవించగలవా? మొదట నువ్వు జీవించడం నేర్చుకో, అప్పుడు నేను ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. నీవు జీవితమే నేర్చుకుంటలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు చెప్పగలరా? ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రార్థించే వ్యక్తి జీవితంలో నిజాయితీ కావాలి, యథార్థత కావాలి. అవి లేని ప్రార్థన అబద్ధమే. అవి లేకుండా నువ్వు కన్నీటి ప్రార్థన చేయి, ఉపవాసం ప్రార్థన చేయి, లేకుంటే నువ్వు రాత్రంతా మెలకువని ప్రార్థన చేయి. కానీ నీలో నిజ జీవితం లేని ప్రార్థన అది వ్యర్థమే. గాడిద మోసిన బూడిద పాలు అన్నట్టుగా అయిపోతా. ప్రార్థన చేసావు మంచిదే, నువ్వు గంట చేసావు, 2 గంటలు చేసావు, కానీ నీలో నిజం లేదు. అబద్ధంతో, అవివేకంలో ఉన్నా, వేషధారణ ఉంది ఇంకా నీలో. అది పోవాలి. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, నీ ప్రార్థన దేవుడు సఫలమయ్యేట్టుగా చేయాలంటే, నీ ప్రార్థన ఒక ఫలించేది పరిస్థితులకు మార్చబడాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించే మనం నిజంగా ఉండాలి. ఎందుకంటే నిజంకి వ్యతిరేకం ఏంటి? ఇప్పుడు ధైర్యంగా ఉండాలప్పుడు ఏం చేయాలి? మనం మన భక్తి ధైర్యం పుట్టేస్తుంది అంట. నిజమైన భక్తి లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ధైర్యానికి వ్యతిరేకం ఏంటండి? భయం. ధైర్యం అంటే ఇప్పుడు ఏంటి? వ్యతిరేకం అయితే భయం. అవునా కదా? ఇప్పుడు ధైర్యంగా ఉన్నాం,
భయం వస్తుంది. ధైర్యంగా ఉంటాను ఎందుకురా, పెరుగుతాను ఎందుకురా, భయం అంటారు. భక్తి ధైర్యం లేకపోతే, నిజమైన ప్రార్థన లేకపోతే ఏమంటే ఇప్పుడు భయం ఉంటాం, భయంతో బ్రతుకుతాం. ఏంటి జీవితం ఎలా బ్రతకాలి, బ్రతికి ఎలాంటి పరిస్థితి ఏంటి, అదేంటని భయం 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 తప్పక అది గ్యారెంటీ. భక్తి ధైర్యం లేదు కాబట్టి భయంతో ఉంటున్నాం. ఎక్కువగా ప్రభుత్వం మన జీవితాలు ముందుకు కొనసాగాలి. ఎక్కువగా మన ఆందోళనలో, మన సమస్యలు, మన ఇరుకులు, మన ఇబ్బందుల్లో ఎక్కువగా ప్రభుత్వం కొనసాగాలి. గంటలు 2 గంటలు ప్రార్థించే వ్యక్తి అయితే నీ ఆందోళన సమస్యను బట్టి నీకున్న సమయం ఉంటే ఇంకా 2-3 గంటలు ఇంకా ఎక్కువే నువ్వు ఏం చేయాలి, ప్రభుతో సహవాసం చేసిన బాధ్యత మనపై ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత అనుభవాలు మనం పరిశీలన చేసినట్టు చూడండి. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథం ప్రక్కనే ఉంటుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం అండి, పేజీ నెంబర్ 541 అండి. 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా బహు ధైర్యం పుట్టిస్తుందంట. చాలా జాగ్రత్తగా ఉన్నాను సార్. భయభక్తులు కలిగి అంటే భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ప్రార్థన, భయం అంటే దేవుడికి సందులో జాగ్రత్త కలిగి ఉంటుంది, భయపడతాం. ప్రభు నన్ను చూస్తున్నాడు అనేది భయం. ప్రభు నన్ను గురించి వింటున్నాడు కాబట్టి ఎలా ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి, భయం. ప్రభు నన్ను చూస్తున్నాడు ఎలా ప్రవర్తించాలి, భయం. అది అందరు భక్తి చేస్తారు, కామనం. ప్రతి ఒక్కరు భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు భక్తి అంత తక్కువ ఉందని కూడా రండి, ప్రపంచంలో తక్కువ ఉందా? 2 రకాల భక్తులు అని తెలిసి ఇప్పుడు ఈ దినాల్లో ఎక్కడ చూసినా భక్తి భక్తి భక్తి, కానీ భయపడే భక్తి లేదు. భయపడే భక్తులు లేరు. దేవుని భయం లేని భక్తులు భూలోకంలో కోకలలుగా ఉన్నారు. దేవుడికి అవసరమైన భక్తులు కాదు, భయం కలిగిన భక్తులు కాదు. వారిలో మనం లేకపోతే వ్యర్థమే మన భక్తి. భయభక్తులు ఏం చేస్తారు తెలుసా? దేవుని అందరి, యెహోవా అందరి భయభక్తులు అంటే బహుధైర్యం పుట్టిస్తాయి అంట. ధైర్యం. యోగుకు అంత ధైర్యం ఎక్కడంటే భయభక్తులు కలిగినాడు. అతని గురించి వాక్యం సాక్ష్యం వేస్తుంది. మోట వచ్చిన చెప్తుంది. భూదేశాన్ని ఉన్నాడు కానీ ఆయన భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. వాక్యం చెప్తుంది అతని గురించి. దానియేలు ఎలాంటి వాడు అంటే ప్రియమైన దేవుడు భయభక్తులు కలిగిన వాడు. ధైర్యం, భక్తి ధైర్యం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? మనం చదివిన్నాం కదా ప్రియమైన దేవుని బిడ్డరా, మీరు బలహీనలు కావద్దు, ధైర్యం వహించాలి. ఏ ధైర్యం? ఏ ధైర్యం అండి? భక్తి ధైర్యం అండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? దాని ఏ ధైర్యం చెప్పుకున్నాం? భక్తి ధైర్యం. యోగ ఏ ధైర్యం చెప్పుకున్నాం? భక్తి ధైర్యం. ఈ ధైర్యం కావాలంటే మన అందరూ కూడా భయంతో కూడిన భక్తి చేయాలంటే మనతో. ఎలాంటి భక్తి అంటే వేషధారణ భక్తి కాదు, మోసపూరితమైన భక్తి కాదు, భక్తి ఉన్నట్టుగా బుద్ధి లేని కన్యకలాగా ప్రవర్తించడం కాదు. ఇప్పుడు భక్తులు ఎవరో అక్కడ అర్థం అవ్వలేదంట. 10 మంది లేరంట సంఘంలోకి. అందరూ తల మీద ముసుకే ఉంటారు, అందరి చేతులే. అందరూ యేసయ్య స్తోత్రం అంటారు, అందరూ స్తోత్రం అంటారు, అందరూ అంటున్నారు, అందరూ ప్రార్థన అంటున్నారు. ఇప్పుడు ఎవరు తెలియదు. ప్రభువు మాత్రం అందరూ అంతరంగా లేదు. ప్రభు చెప్పాడు, వారిలో 5 మాత్రం 10 మంది ప్రార్థనకి వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నారు, యేసయ్య అంటున్నారు. కానీ వారిలో 5 మాత్రమే బుద్ధి కలిగి వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళు. 5లో బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. భయంతో కూడా భక్తి లేదు, భక్తి మాత్రం వారిలో ఉంది అనే విషయాన్ని యేసు ప్రభు అని చెప్పాడు. మీరెవరో నాకు తెలియదు అని ప్రభు మాట్లాడాడు. ప్రియమైన దేవుడు అంటే భక్తి అనేటువంటిది ఏంటి తెలుసా? నువ్వెవరో తెలిసేలా చేస్తుంది దేవునికి. భక్తి ఎందుకు చేయాలి తెలుసా? నువ్వెవరో దేవుడికి తెలుస్తుంది నీ భక్తి ద్వారా. ఎలాంటి భక్తి? భయముతో కూడిన భక్తి అయితేనే మాత్రమే నువ్వెవరో తెలుసు, లేకపోతే నీ మనం ఎలాంటి వారో తెలుస్తాడు. ఎందుకంటే దేవుని దగ్గర మన భక్తి జీవితం, మన గౌరవాన్ని పెంచాలి. కొంతమంది ఎందుకని ఇలా ప్రార్థన చేస్తారంటారు. కొంతమంది ఎందువల్ల అంటారట? నేను అన్నాను చాలాసార్లు, ఎందుకని వీళ్ళు ఇట్లా ప్రార్థన చేస్తారు వేస్ట్గా. మనసు మార్చుకోమని చెప్పండి, బుద్ధి మార్చుకోమని చెప్పండి, ఆ పోట్లాడడం తగ్గించమని చెప్పండి, ఆ బూతులాడడం తగ్గించమని చెప్పండి.
అనేవాళ్ళని కూడా మనం చూసాను, విన్నాను. నేను మా అమ్మకి చెప్పండి పూజలు ఆడుతున్నాను ప్రాబ్లం పక్కనగా అన్నవాళ్ళు విన్నాను. ప్రియమైన దేవుడు ఎందుకు ఈ విషయాలంటే భక్తి అనేటువంటిది దేవుడు ఏడు మనం ఎలాంటి వాళ్ళని తెలియజేసేది, ప్రభువుకు మనం బాగా పరిచయం చేసేది, మరింత స్నేహితుడిగా మార్చేది మన భక్తి జీవితం. ఏదో ఒక భక్తి వేషధారణ భక్తితో ఏదో నామకార భక్తితో జీవించడానికి ఈనాడు దేవుని దగ్గరికి రావసరం లేదు. మన భక్తి జీవిత విధానం అనేటువంటిది దేవునికి మరింత సన్నిహితం చేయడానికే కానీ ఏదో వేషధారులుగా ఉద్రేనికనికల వలె ఉండడానికి కాదనే విషయాన్ని వాక్యం మనకు గుర్తు చేస్తాం. కాబట్టి భయభక్తులు తగ్గట్టు ఎలాంటిదంట అంటే ధైర్యం పుట్టిస్తాను. కాబట్టి సమయం ముగిస్తాను ప్రియమైన దేవుని బిడ్డ వాక్యాన్ని. ఎందుకంటే అందుకు వాక్యం చేస్తుంది ఒక మాట చదివి ముగిస్తాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక చూద్దాం. కొత్త నిబంధనలో ప్రియమైన దేవుని బిడ్డ ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకున్న పేజీ నెంబర్ 206వ పేజీ అండి. చివరిలో బైబిల్ చివరిలో 206వ పేజీ 10వ అధ్యాయం అండి 35వ వచనం చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. నేను అర్థమైంది వాక్యం చదువుతున్నారా? ఏమని చెప్తుంది వాక్యం? మనం ఏం చదివాం? మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. ధైర్యం అంటే ఏంటనుకున్నాం? ఏంటి? భక్తి ధైర్యం అనుకుని చెప్పుకున్నాం ఇప్పుడు దాకా, అవునా కదా? మన ధైర్యం మన భక్తే. నిజాయితీ ఎంత భక్తి చేస్తామో అది ధైర్యం మనకే. నేను ప్రార్థన చేశాను నా ప్రభువుకి, దేవుడే నాకు చేస్తాడు, దేవుడే నాకు ఇస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడే నాకు సహాయకుడు ఉంటాడు తప్పనిసరిగా. నన్ను విడిచిపెట్టాయన, నన్ను వదలడాయన. నన్ను ఒక ధైర్యం, మనోధైర్యం వస్తుంది, మనసులో ధైర్యం వస్తుంది. మనసులో ధైర్యపరచబడిన వాడు ప్రశాంతంగా ఉంటాడు, నిబ్బరంగా ఉంటాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా ఏమని చెప్తుందంటే ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు అంటుంది వాక్యం. ఏం చెప్తుందండి? మీ ధైర్యాన్ని, ఏ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు అంటుంది? భక్తి ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. విడిచిపెట్టేది ఒకటే. అందరూ భక్తి ధైర్యాన్ని విడిచిపెడతారు, మానేస్తారు. ఎవరికి ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారు తెలుసా? ఉదాహరణ అర్థం కాదు చెప్తాను. ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇటు చాలా విశ్వాసం, ఇప్పుడు విశ్వాసం లేదు. ఇటు చాలా ఆత్మీయత, ఇప్పుడు అది లేదు. ఇటు దేవుడు అంటే ఎంత ఆసక్తితో మాటగా ఆమె ఉండేది, ఆయనే ఉండేవాడు. ప్రార్థించాలి, అన్నారు నేను సందుకు వెళ్ళాలి, పరిచయం చేయాలి, ప్రార్థన చేయాలి, ఆరాధించాలి, నా ప్రభు పాడాలి. నేను ఆసక్తి రాను ఏమవుతుందంటే ఆసక్తి లేదు, సామాన్యం అయిపోతుంది. ఒక సామాన్య వ్యక్తి, ఒక క్రొత్త వ్యక్తి ఎలాగో 10 సంవత్సరం బట్టి వెళ్ళే వ్యక్తి జీవితం ఎలాగోదని కొంతకాలానికి అంతకంటే హీనస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. కారణం ఏంటి? భక్తి జీవితాన్ని వారు కోల్పోతూ ఉన్నాడు. శరీరంలో పడిపోయింది అతని జీవితం అంతా కూడా. శరీర ఆలోచనలోకి వెళ్ళిపోయింది, శరీర ఆశల్లోకి వెళ్ళిపోయింది, శరీర తలంపులోకి వెళ్ళిపోయింది, శరీర మనసులోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆధ్యాత్మికమైన విధానాలన్నీ కూడా, ఆధ్యాత్మికమైన జీవితం అంతా కూడా అనగారిపోతా ఉంది. ప్రియమైన సహోదరు వాక్యాన్ని గమనించు. ఈ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. భక్తి ధైర్యాన్ని విడిచిపెడితే ప్రతిఫలం బహుమానం కోల్పోతా ఉంది. మనకు బహుమానం ఏంటి తెలుసా? ఏంటి మన బహుమానం? మన భక్తిని బట్టే మనకు బహుమానం. ఎలాంటి భక్తి? శ్రేష్టమైన భక్తి, నిజమైన భక్తి, యథార్థమైన భక్తి, మనస్ఫూర్తి భక్తి, మనసులో కల్మషం లేని భక్తి, వేషధారణ లేని భక్తి. పైకి ఒకటి లోపలికి ఒకటి అనేది కాకుండా పైకి లోపల ఒకే మన స్వభావం కలిగిన భక్తి. అది దేవుని యొక్క సంధిలో బహుమానాన్ని సిద్ధపరుస్తుందంట మనకు. ఎందుకంటే దేవుని ఏట రియల్ లైఫ్ కావాలి, యథార్థమైన జీవితం కావాలి. దానికి ఏమని తెలుసా? ప్రతిఫలం ఉంది, ఫలం బహుమానం ఉంది. వాక్యం చెప్పింది సన్నిధిలో అబ్రహాం ఎలాగైతే సఫలమయ్యాడో, అలాగే అబ్రహాం దాసుని ఎలాగైతే సఫలమయ్యాడో, యోబు, దానియేలు వీళ్ళందరూ కూడా భక్తి జీవితం ఎలాగైతే సఫలమయ్యారో, మనం కూడా సఫలీకృతం అవ్వాలంటే ఎక్కడ మనం భక్తి జీవిత విషయం, ఆధ్యాత్మిక జీవిత విషయంలో బలహీనలు కాకూడదు.
అలాగే ఎక్కడ ధైర్యం చెడగొట్టుకోకూడదు, పిరికివారం కాకూడదు, ఎక్కడా కూడా అధైర్య పడకూడదు, భయస్థులు ఉండకూడదు. ధైర్యంతో మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడైతే సజావుగా కొనసాగుతూ ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు తప్పనిసరిగా మన భక్తి జీవితం ఫలిస్తుంది, సఫలమవుద్ది అనే విషయాన్ని వాక్యం మనందరికీ తేటగా తెలియపరుస్తూ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలించాలంటే ఈ సమయంలో వాక్యాన్ని బట్టి మనం చూడగా అబ్రహాం వలె సన్నిధిలో జీవించాలి. చాలా మంది ఒకప్పుడు నేను తెలిసి అంత ప్రార్థించదని తెలుసా, నేను ఎంత ఆసక్తి తెలుసా అంటారు. ఇప్పుడు అబ్రహాం అడిగితే ఏమంటాడు తెలుసా, అప్పుడు ఎంత ఆసక్తి నాకు, ఇప్పుడు 100 ఏళ్ళలో కూడా అదే ఆసక్తి అంటారు. అది భక్తి జీవితం అంటే. సన్నిధిలో నేను అది కొంతమంది ఆసక్తి ఉండదేగా, ఆత్మీయత ఉండదు. వెళ్ళాలి, ఎందుకు పాస్టర్ గారు అడుగుతారు కదా, రాలేదేంటమ్మా రాలేదేంటయా అని. అది కాదు, సన్నిధిలో జీవించడం అంటే ఏంటంటే ఎప్పుడు ఎక్కడ తగ్గకూడదు, ఆధ్యాత్మిక జీవితంలో నీరసగలకూడదు. పరిస్థితులు మారినానో, ఆటంకాలు వచ్చిన సమస్య పెరిగానో సన్నిధిలో మనం బలహీనం కాకూడదు. అబ్రహాం వలన జీవించాలి. సఫలం కావాలంటే బలహీనలు కాకోకుండా ధైర్యంగా ఉంటూ మన జీవితాలు ముందుకు కొనసాగిస్తే భక్తి ధైర్యంతో సఫలం అవుతామనే విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తారు. కాబట్టి ఈ సమయంలో ఎలా ఉన్నామో, ఏ రీతిగా ఉన్నామో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి, మన ఆధ్యాత్మికత ఎంత అవసరమో, ఎంత ప్రయోజనకరమో, అది ఎలాంటి భక్తిగా ఉండాలో మనం చూసాం. ఆ భక్తి విషయంలో నాణ్యత ఉన్నప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం, సఫలం అవుతాం. నాణ్యత లేకపోతే మన భక్తి జీవితంలో ఫెయిల్ అయిపోతుంది భక్తి. ఇప్పుడు 10 పేపర్లు రాసి ఉండొచ్చు, ఒకవేళ ఎగ్జామ్కి వెళ్తే ఒక ప్రశ్నే నీ గురించి బాగా 10 ప్రశ్నలు 10 తన టాలెంట్ గురించి రాయించవచ్చు. అది ఏది కూడా పుస్తకంతో సంబంధం లేకుండా అనుకున్నావు, మార్కులు వస్తాయా? నువ్వు 2 గంటలు 10 గంటలు ప్రార్థన చేస్తున్నావు, ఉదాహరణ చేస్తున్నాం అందరం కూడా. కానీ వాక్యానుసారంగా బ్రతికి మాత్రం ప్రార్థన చేయగలం, వాక్యానుసారంగా మాత్రం లేవు. ఫలం ఉంటుందా? ఉండదు. ఇది కూడా ఆధ్యాత్మిక జీవితం అవసరమైంది, ప్రాముఖ్యమైంది, చాలా మనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక జీవితంలో సఫలీకృతమయ్యే భక్తి జీవితం, సఫలీకృతమయ్యే ఆధ్యాత్మికమైన జీవితాన్ని అబ్రహాం వలె మనం కూడా జీవించి ఈనాడు దానియేలు వలె మనం కూడా బ్రతికి ఆ రీతిలో ప్రభు యొక్క ఫలాన్ని మనం పొందడానికి సిద్ధపడతాం. దేవుడి కొద్ది మాటలని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుకుంటాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విన్నాం. ఎవరు మౌనంగా ఉండద్దు, మౌనంగా ఉండడానికి కాదు ఈ సమయంలో. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, మీ వాక్యం ద్వారా ఇంతవరకు నాతో మాట్లాడారు నాయన. నా జీవితంలో నాయన అబ్రహాం వలె మీ సన్నిధిలో నేను జీవించలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నీ భక్తులందరూ మీలో సఫలయ్యారయ్యా, మిమ్మల్ని బట్టి జీవించి మీ చిత్తానుసారంగా బ్రతికి భక్తి ధైర్యంతో వారు నడిచారయ్యా. అయ్యా, ఈనాడు నేను భక్తి చేస్తున్నాను కానీ దానిలో ఆ భక్తిలో భయం లేదయ్యా, మీకు భయపడలేకపోతున్నానయ్యా. ప్రార్థన చేయడం మాత్రమే అలవాటు చేసుకున్నానయ్యా. నేను ఎలా బ్రతకాలో మీకు భయపడుతూ అలా బ్రతకలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా. దేవా, భక్తి ధైర్యం నాకు అనుగ్రహించండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అన్నారయ్యా. అంటే ధైర్యంతో కూడా భక్తిని నాకు అనుగ్రహించయ్యా. మీ పాదాల చెంతకు వచ్చానయ్యా. ఇంతవరకు నా విధేయతను క్షమించిన ఆయన ఆ ధైర్యాన్ని, భక్తి జీవితంలో సఫలీకృతమయ్యే ఫలించే జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేద్దాను. ప్రేరేపించడం ఒక చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం కొరకే.
దేవా నన్ను క్షమించి సహాయం చేయండి. దేవా చేతులు యేసయ్యా అయ్యా ఆమేన్. అందరం లేచి నిలబడినట్లయితే 306వ పాట పాడుకుందాం. జీవితమెంతో అల్పం, నీ ప్రాణమెంతో స్వల్పం, యేసులేని జీవితం అగమ్య గోచరం. విసరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ, శాశ్వతము కాదేది ఈ లోకంలో. ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ,